మొత్తానికి టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. దాదాపు కొన్ని రోజుల పాటు డిప్యూటీ సీఎం అంశంపై తమ స్వరాన్ని వినిపించిన తెలుగు తమ్ముళ్లు నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లారు. అయితే ఈ సైలెంట్కి వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలనే డిమాండ్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా స్పందించారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సమీపంగా ఉండేవారు శ్రీనివాస్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్మ, ఆదిరెడ్డి వాసు, అలాగే మరికొంతమంది. అంతేకాదు మంత్రులు టీజీ భరత్, అనిత కూడా రెస్పాండ్ అయ్యారు. టీజీ భరత్ అయితే ఏకంగా ఏపీకి ఫ్యూచర్ లోకేష్ అని సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలోనే, అది కూడా దావోస్లో మాట్లాడటంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. దీంతో అసలు కూటమిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిగా మారిపోయింది. నేతలు ఎవ్వరూ కూడా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై మాట్లాడకూడదని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేయడంపై భిన్న స్వరాలు వినిపించాయి. వాస్తవానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది శ్రీనివాస్ రెడ్డి. ఈయన కడపకు చెందిన సీనియర్ నేత, అలాగే చంద్రబాబుకి సన్నిహితుడు. చంద్రబాబు సమక్షంలోనే శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని అప్పుడు చంద్రబాబు ఖండిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ముఖ్యమైనదనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని ఎండగట్టడంలోనూ, అలాగే జగన్ సర్కార్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది పవన్ కళ్యాణే. అంతేకాదు కూటమి జతకట్టడానికి ఒక పక్కా వ్యూహంతో అడుగులు వేస్తూ కూటమిపై రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కలిగించడంలో కూడా పవన్ తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పాలి. పొత్తు ధర్మం ప్రకారం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కటే, అది కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అని 3 పార్టీల అధినేతలు ఎన్నికలకు ముందే ఒక అంగీకారంతో ఉన్నారు. ఢిల్లీ పెద్దలు అంటే ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వారి సమక్షంలోనే డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడటం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు అకస్మాత్తుగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, లోకేష్ ఆ పదవికి అర్హుడని టీడీపీలో ఎందుకు చర్చ జరిగింది? క్రమశిక్షణకు, బాధ్యత కలిగిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే చంద్రబాబు విధేయులే డిప్యూటీ సీఎం పదవి అంశం గురించి మాట్లాడటంపై ఎన్నో విమర్శలు, మరెన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేతలు గీత దాటుతుంటే అధినేత ఎందుకు మౌనం వహించారో ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. రోజుకొక నాయకుడు, పూటకొక కార్యకర్త లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఎందుకు మాట్లాడారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ టాపిక్ కాస్త సైలెంట్ అయింది. దీనికి కారణం ఢిల్లీ పెద్దల ఎంట్రీ అని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. కూటమిలో నెలకొన్న పరిస్థితులపై నరేంద్ర మోదీ, అమిత్ షాలు రంగంలోకి దిగారని, టీడీపీ నేతలు లేవనెత్తని ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారమూ జరుగుతోంది. 2 పార్టీల నేతలు అంటే టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు తగ్గించాలని, ఇదే కొనసాగితే పరిణామాలు సీరియస్గా ఉంటాయని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా లోకేష్కు డిప్యూటీ సీఎం అంశం జనసేనకు కలిసొచ్చే అంశంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఎంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండటం, పార్టీలకు అతీతంగా కాపు నేతలంతా ఒక్కటవుతున్నారనే దానిపై కూడా పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్స్ బాగా నడుస్తుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించారనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. జైలులో ఉన్న చంద్రబాబుని పవన్ పరామర్శించడం, మేము కూటమిగా జతకడుతున్నామని ప్రకటించడం అప్పట్లో సంచలనమేనని చెప్పాలి. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. అంతేకాదు చంద్రబాబు జైలులో ఉన్నంతకాలం టీడీపీ నేతలతో పవన్ వరుస భేటీలు, అందరికీ ధైర్యం చెప్పడంలో పవన్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. వై నాట్ 175 అని పగటి కలలు కన్న ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడిపోయేలా చేసి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేయడంలో
పక్కా వ్యూహంతో పవన్ ముందుకు వెళ్లారనే సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి తిరుగులేని శక్తిగా జనసేన రికార్డు క్రియేట్ చేసింది. నిజం చెప్పాలంటే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కమలనాథులు పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగానే చూస్తున్నారని చెప్పాలి. దానికి కారణం జరుగుతున్న పరిణామాలే. నాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని స్వరం వినిపించిన పవన్ను మోదీ రాజకీయ తుఫానుగా అభివర్ణించడం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేతలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి. పొలిటికల్గా ఇంత రచ్చ చర్చ జరుగుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండటం, పాలనాపరమైన అలాగే విధానపరమైన అంశాలపైనే దృష్టి పెట్టడం చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణం, గుణం ఇదేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పవన్ సునామీని ఎవ్వరూ ఆపలేరని, నాయకుడిగా పాలకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తారని రాజకీయ వర్గాల్లో అలాగే పవన్ అభిమానుల్లో టాక్ నడుస్తుంది. చూడాలి జనసేనాని సైలెంట్ వెనుక ఎలాంటి వ్యూహముందో.